తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం. ఇంచుమించు చాలా రోజుల తర్వాత ఒక యోగవంతమైనటువంటి కాంబినేషన్స్ తో ఒక రోజు రాబోతోంది. అదే గురు పుష్యమి యోగం ఏర్పడబోతున్నటువంటి రోజు రాబోతోంది మే 21వ తారీఖున. గురు పుష్యమి యోగంతో వచ్చేటటువంటి ఆ రోజుకున్నటువంటి విశేషం ఏమిటి, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. ముఖ్యంగా ఈ గురువారం రోజున పుష్యమి నక్షత్రం వచ్చిన సన్నివేశాల్లో మనం గురు పుష్యమి యోగంగా పరిగణలో తీసుకుంటూ ఉంటాము. ఇందులో కాళిదాస గారు వివరించిన దాని ప్రకారం పుష్యమి నక్షత్రానికి ఆధిపత్య దేవత గురువు, బృహస్పతి. అందుచేత గురువారం, పుష్యమి నక్షత్రం ఈ రెండు కలిసిన సందర్భాలలో ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవటానికి, లేదా ఆధ్యాత్మిక గురువులను కలవటానికి, విద్య నేర్పిన గురువులను కలవటానికి, వారి ఆశీస్సులు పొందటానికి, నూతన వస్త్రాలను సమకూర్చుకోవటానికి అనుకూలంగా ఉంటుంది అనేది ఒక ప్రత్యేకమైన నమ్మకం. అది నిజం కూడా. రెండవ పాయింట్, ఈ రాబోతున్న ఈ గురు పుష్యమి యోగం రోజు అదే రోజు ఒక ప్రత్యేకమైన మరొక యోగం కూడా ఏర్పడుతుంది, గురు పంచమి యోగం. పంచమి తిథి కూడా ఉంది. పంచమి తిథి గురువారం రోజున రావటం అంటే ఈ మూడు కాంబినేషన్స్, గురువారం, పంచమి, పుష్యమి నక్షత్రం, ఇది ఈ మూడు తిథి, నక్షత్రము, వారం, ఈ మూడు కలిసి రావటం చాలా అరుదైన యోగంగా పరిగణలో తీసుకోవచ్చు. ఇది సూర్యోదయం నుంచి ఉదయం 8 గంటల చిల్లర వరకు ఉండే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో వీరు పుణ్యస్నానాలు చేయటానికి, అంటే ప్రత్యేకంగా పెద్దవారిని, కుటుంబంలో చనిపోయిన పెద్దవారిని, వారిని తలచుకొని వారికి అర్ఘ్యప్రదానం చేసి, దాని తర్వాత ఆధ్యాత్మిక గురువులను కలవటానికి ఇది అనుకూలమైన ఆ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ గురు పుష్యమి పంచమి తోటి కలిసిన గురు పుష్యమి యోగాన్ని ఉపయోగించుకునే విషయం ఎలా అంటే, దీర్ఘకాలికంగా మానసిక పరమైన అస్వస్థతలతోటి, అంటే తీవ్రమైన మెలంకాలీ, మానసిక పరమైన ఒత్తిడి, ఏదో కారణం చేత మనం ఎక్కువగా ఊహించుకొని ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో అని ఊహించుకుంటూ భయపడుతూ ఉండే స్థితి నుంచి, సమస్య చిన్నదే దాని పర్యవసానం చాలా పెద్దగా ఉంటుందని భయపడుతూ బాధపడుతూ ఉండే సన్నివేశాలలో ఇటువంటి నుంచి ఉపశమనం పొందటానికి, సమస్యను పూర్తిగా తొలగిపోవటానికి ఈ గురు పంచమి ప్లస్ పుష్యమి నక్షత్ర ఈ కాంబినేషన్లో వీరు వారి గురువులను సందర్శించటం, గురువుల ద్వారా ఏదైనా సలహాలు పొందటం ఈ సమయంలో వీరికి చక్కటి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. గురువు లేరు అనే సందర్భం, అటువంటి సన్నివేశాల్లో గణపతి ఆరాధన, గణపతికి సంబంధించి గణపతిని గురువుగా భావించి ఆ సమయంలో ధ్యానం చేసుకోవటం, ప్రత్యేకంగా గణపతి రూపాలను, వాళ్ళకి ఇష్టమైన రూపాన్ని తలుచుకొని మెడిటేట్ చేయటం, ధ్యానం చేసుకుంటూ గణపతి ముందు కూర్చొని ధ్యానం చేసిన సన్నివేశాలలో వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. గతంలో వివరించినట్లుగా మనం కొన్ని సందర్భాల్లో శోధించి సాధించే తత్వం కలిగిన గణపతి గురించి మనం వివరించాం. అదేమిటి, దుంది గణపతి గురించి వివరించాం. దుంది గణపతి యొక్క తత్వాన్ని, మనకు ఎదుర్కొంటున్న సమస్యకు మూల కారణం ఏమిటి, ఆ కారణం తత్వం నుంచి బయటపడటానికి ఏదైనా మార్గం చూపించండి అని ఆ తత్వాన్ని పూజించుకోవటం ద్వారా, ఇక్కడ ఈ గురు పుష్యమి యోగ, ఈ గురు పంచమి పుష్యమి నక్షత్రాలు ఈ కాంబినేషన్ యోగ సమయంలో ఈ గణపతి తత్వాన్ని తమలపాకులతోటి పూజించిన సన్నివేశాల్లో, పూజ అంటే ఇంచుమించు వాళ్ళకు కుదిరితే 11 తమలపాకులు, లేకపోతే ఆ మంత్రాన్ని చదువుతూ 108 తమలపాకులు ఆ గణపతి ఆరాధన ఆ మధ్యకాలంలో చేసి, ఆ తదుపరి వినియోగించిన తమలపాకులను వారు ఉపయోగించుకుంటూ వారు వినియోగించుకునే మరొక వ్యక్తులకు ఇవ్వటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఇక రెండవ పద్ధతి, ఆధ్యాత్మిక గురువులను సంప్రదిస్తున్న సందర్భంలో వారికి ఏదైనా వస్త్రదానం చేయటం, చక్కటి వారికి అనుకూలమైన, వారికి అనుకూలించే విధంగా ఉండే, ఎండాకాలం కాబట్టి వారికి కాలాన్ని బట్టి, అంటే ముఖ్యంగా గురు పుష్యమి యోగం ఇది శీతాకాలంలో వచ్చిందనుకోండి, శాలువాలు
స్వెటర్లు ఇవ్వటం, Hmm. ఎండాకాలంలో వస్తున్నది ఇప్పుడు కాబట్టి ప్రస్తుతం కనుక వదులుగా ఉండి తెల్లటి తెల్లటి దుస్తులను దుస్తులు. ఇవ్వటం, ఇవి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో వీటిని ఉపయోగించుకోవడం ఎలాగంటే ఉపయోగించుకునే మరో పద్ధతి ఏమిటంటే, మనం ఏదైనా రాగి పాత్రలో జలాన్ని తీసుకొని, రాగి పాత్రలో దాని నిండా నీటిని తీసుకొని దాన్ని వేద పండితులకు కానీ గురువులకు కానీ దానం ఇవ్వటం. అంటే మిగతా పాత్రలు కాదు, బంగారం వెండి కాకుండా రాగితోటి ఒక కన్సిడరబుల్గా ఉండే రాగి పాత్రని బంగారం వెండి ఇవ్వలేం కూడా సార్. ఓకే, ఇక్కడ ఇవ్వగలిగే స్థితిలో ఉన్నవారైనా వారి రాగి పాత్రలతోటి దానం ఇవ్వటం వలన ఈ గురు పంచమి పుష్యమి యోగాల ఆ రోజుని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇవి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. రైట్. ఒక్కటి ఏదైనా మంత్ర సాధన గురువు యొక్క అనుగ్రహం కోసం ఏదైనా చేసుకోవాలంటే ఏదైనా చెప్తారా? ముందు వివరించాను కదా, గణపతికి గణపతి. సంబంధించింది, ఇది సరిపోతుంది. సరిపోతుంది. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్కారం.